మాయను జయించాలంటే మార్గం ఏమైనా ఉన్నదా తెలియజేయమని కోరుతున్నాం స్వామి. మాయను జయించాలంటే ఏమైనా మార్గం ఉన్నదా స్వామి అని మీరు ప్రశ్నించినారు నాయన. మాయను జయించాలంటే 7వ అధ్యాయంలో విజ్ఞాన యోగంలో 7వ అధ్యాయంలో భగవద్గీతలో 14వ శ్లోకంలో భగవంతుడు చెప్తాడు, దైవీహేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. అర్జున, నా మాయను ఎవరు దాటలేరు సుమా. ఇది దైవీ సంబంధమైనటువంటిది, నా చేత సృష్టింపబడినటువంటిది, నా సంబంధమైనటువంటిది. ఈ మాయను దాటడానికి ఎవరికి సాధ్యం కాదు. ఎవరైతే నన్ను సంపూర్ణమైన శరణాగతి పొందుతారో వారు అవలీలగా ఈ మాయను దాటుతారని భగవంతుడు సెలవిచ్చినారు. దైవీశేష గుణమయే మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. ఈ మాయను అవలీలగా దాటగలుగుతారు, నన్ను సంపూర్ణమైన శరణాగతి పొందినటువంటి వారు ఈ మాయను దాటగలుగుతారు. ఈ త్రిగుణాత్మకమైనటువంటి మాయను దాటాలంటే, ఈ మాయను జయించాలంటే సంపూర్ణమైన నన్ను శరణాగతి పొందినటువంటి వారు ఈ మాయలు అవలీలగా దాటుతారని భగవంతుడు అర్జునుని నిమిత్త మాత్రంగా పెట్టుకుని లోకానికి అందించిన దివ్య సందేశం ఇది. అందుకోసం మాయను దాటాలంటే ఆ భగవంతుని సంపూర్ణమైన శరణాగతి పొందాలి. అట్టి వారు ఈ మాయను దాటగలుగుతారు. మీకు ఒక చక్కటి ఉపమానం చెప్తాను. ఉపమానం చెప్తే మీకు అత్తుకుంటుంది. సమాధానము, మీరేసిన ప్రశ్నకు సమాధానము ఈ కథ రూపంలో చెప్తాను, ఉపమాన రూపంలో చెప్తాను. నేను ఇక్కడ తపస్సు ప్రారంభించినప్పుడు, ఈ కొండపైకి వచ్చి గుహలో తపస్సు ప్రారంభించినప్పుడు 3 కోతులు ఉన్నాయి. వాళ్ళ తల్లిదండ్రులు, ఒక చిన్న పిల్ల, ముగ్గురు మాత్రమే ఉన్నారు. కొంతకాలానికి ఆ పిల్ల పెద్దదైంది. ఇంకో కుమారుడు పుట్టినారు. ఆ తల్లిదండ్రులకు, ఆ కోతులకు ఇంకొకరు పుట్టినారు. అప్పుడు 4 అయినారు. నేను అప్పుడప్పుడు 4 గంటలకు 3 గంటలకు సాయంత్రం వేళలో బయటకు వచ్చి ప్రశాంతంగా కూర్చున్నప్పుడు అక్కడికి వచ్చేది గుహ దగ్గరికి. వచ్చినప్పుడు ఒక చిన్న కోతి పిల్ల పెద్ద కోతి పిల్లను వెంటనే తరిమేది, దగ్గరికి రానిచ్చే కదా. తల్లిదండ్రుల హిమ్మతు చూసుకొని, శక్తిని చూసుకొని చిన్న కోతి పిల్ల తన ముందుగా పుట్టినటువంటి అన్న అయినటువంటి పెద్ద కోతి పిల్లను తరిమేసేదనమాట. దగ్గర దానికి భయపడి దూరంగా ఉండేది. దానికి భయపడి కాదు, తల్లిదండ్రులు దగ్గరుండి నన్ను భయపట్టిస్తున్నాడని చెప్పి, ఏమంటే అవి వచ్చి కరుస్తాయి అని చెప్పి భయాందోళన వల్ల తల్లి చెంత ఉండి అన్నగారైనటువంటి పెద్ద కోతి పిల్లని తరిమేసేసేది. అది భయపడి, దీన్ని ఏమన్నా మా అమ్మ వచ్చి నన్ను కరుస్తుందని భయపడి దూరంలో ఉండేది. అది ఒక రోజున గుహ ముందు ఒక ఇతుల పక్క, ఇప్పుడు గోడ కట్టినటువంటి ప్రాంతంలో చిన్న ఒక అటుపక్క ఒక చెట్టు, ఇటుపక్క ఒక చెట్టు ఉందన్నమాట, జీవి చెట్లు. ఈ చెట్టుకు ఆ చెట్టుకు కొమ్మలు కలుసుకొని ఉన్నాయి. ఈ పెద్ద కోతి పిల్ల ఏం చేసింది, భయపడినట్టు నటిస్తూ ఆ కొమ్మలు ఎక్కుతూ, ఇప్పుడు గుహ ముందుగా ఉన్నట్టు ఒక గుండు ఉంది కదా, అక్కడ సొరికలన్నీ అగుపడుతున్నాయి. ఆ ప్రాంతం దగ్గరికి ఇది భయపడినట్టు నటిస్తూ దూరం పోయింది. ఇది తరుముతూ కరుస్తూ, నాకు భయపడినావు, నాకే స్వేచ్ఛ, ఇక నాకన్నా మించినవాడు ఎవరున్నారని ఇది భయపడకుండా దాన్ని తరుముతూ స్వేచ్ఛగా పోయింది. ఈ తల్లిదండ్రులకు దగ్గర లేకుండా దూరం తీసుకుని పోయింది అన్న కోతిపిల్ల. ఈ తమ్ముడు కోతిపిల్ల ఏం చేసిందంటే, చిన్న కోతిపిల్ల భయం లేకుండా నిర్భయత్వంతో ఇక నాకు భయపడినాడులే అని చెప్పి దీన్ని తరుముతూ స్వేచ్ఛగా పోయింది. ఇక్కడ గుహ దగ్గర ఇక్కడ తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు కానీ అక్కడ దూరం పోయినందువల్ల ఈ చిన్న కోతి పిల్లను పెద్ద కోతి పిల్ల పట్టుకొని దాని ఇష్టం వచ్చినట్టు కరిచింది. తృప్తిగా కరిసి ఈ తల్లి తండ్రి ఆడికి దగ్గరికి పోయే లోపల దాన్ని ఫుల్గా కరిసి వదిలేసేసి అది పరిగెత్తింది. చూశారా, మీకు అర్థమైందా? మాయను జయించాలంటే అహంకారపూరితులై చిన్నవాడైనా పెద్దవాడిని
తరమగలిగినాడు. మనకన్నా భగవంతుడు మధ్యలో జీవులను సృష్టించి, ప్రాణులను సృష్టించి మధ్యలో మాయను పెట్టినాడు. పరీక్ష. దీన్ని అహంకార మమకారాలు వదిలి నన్ను భజిstiరా, ఆ చిన్న కోతి పెళ్ళుంది, తల్లి దగ్గర ఉంటే చాలు, దాన్ని జయించవలసిన అవసరం లేదు. అది దగ్గరికి రానే రాదు, అది దగ్గర రావాల్సిన అవసరం లేదు. అది కానీ అహంకారంతో మమకారంతో నేనే గొప్పని దాన్ని ఎంటబడుతూ కరిచినందువల్ల అది సమయం చూసుకొని దాన్ని ఎలా బాధ పెట్టిందో మీరు దేహ దృష్టితో ఈ సృష్టి శాశ్వతమని భగవంతుని మర్చిపోయి అహంకారపూరితులై భగవంతుని మర్చిపోతిరా, మాయ మిమ్మల్ని పట్టి పీడిస్తుంది, అధపాతాలలోకి తొక్కుతుంది, తప్పదు. అందుకోసమే మీరు ఆ భగవంతుని నమ్ముకొని అహంకార మమకారాలు వదులుకొని మహేషుని భజిస్తూ కర్తవ్య కర్మలు చేసుకొని ఆ దైవ చింతన చేసుకుంటూ వెళితే చాలు. ఎప్పుడు తల్లి ఆ పరమాత్మ చింతన చేసుకుంటూ ఉండడమే తల్లి చెంత ఉన్నట్టు. ఆ భగవంతుని మర్చిపోవడమే అహంకారులై విహరించినందువల్ల మాయ ప్రవేశిస్తుంది. చూశారా, తల్లిని వదిలి అహంకారం వల్ల నాకన్నా మించిన వాళ్ళని నిన్ను జయించిన నువ్వెంత అహంకారంతో దాన్ని ఎంబడిపోయింది, తరుముతూ పోయినందువల్ల తల్లికి దూరం ఉన్నందువల్ల దాన్ని పట్టుకొని కరిచిందా లేదా, దాన్ని బాధించిందా లేదా, బాధకు గురైందా లేదా. అట్నే భగవంతుని మర్చిపోయినందువల్ల బాధలు గురి అవుతారు. మాయ నిన్ను బంధిస్తుంది, మాయకు దాసుడు అయిపోతావు, తప్పదు. ఆ భగవంతుని ఎప్పుడు స్మరణ చేస్తూ కర్తవ్య కర్మలు చేసుకుంటే నువ్వు అమ్మ చెంత ఉన్నట్టే. ఆ తల్లి చెంత ఉన్నందువల్ల పెద్ద కోతి పిల్ల దాని దగ్గరికే రాలేదు, దాంతో గొడవ పడవలసిన అవసరం లేదు, నీ దగ్గరికి రాలేదు. అది మీరు పరమాత్మ చింతన చేస్తూ ధర్మాచరణ పరాయణులై మీరుంటే చాలు, మీ మాయ మీ నీడ కూడా తొక్కలేదని పురాణములు ఎందు శాస్త్రం ముందు ఈ రహస్యము చెప్పబడి ఉన్నది. అందుకోసం నాయన ఈ మాయను జయించాలంటే మా మహేశ్వరుని యందు అచంచలమైన భక్తి తప్ప, ధర్మాచరణ తప్ప వేరే మార్గం లేదు. అట్టి దైవస్మరణ చేస్తూ ధర్మాచరణ పరాయణులైనటువంటి వారి చెంతకు మాయ రమ్మన్నా రాదు. మీరు మహేశ్వరుని అనుగ్రహం ఎప్పుడు మీకు ఉండే ఉంటుంది. ఎప్పుడు మీరు సంతోషంగా జీవించగలుగుతారు, పరమాత్మలో ఐక్యం కాగలుగుతారు. అందుకోసమే మీరు మాయను జయించాలంటే ఏమైనా ఉపాయం ఉందా, మార్గము ఉన్నదా గురుదేవా అని మీరు ప్రశ్నించినారు. ఆ మాయను జయించాలంటే మీరు మహేశ్వరుడు చెప్పినట్టు ధర్మాచరణ పరాయణులై విహరిస్తూ దైవచింతన చేస్తున్నటువంటి పుణ్యపురుషుల చెంతకు మాయ రమ్మన్నా రాదు. సూర్యుడు వెలుతురున్న చోటకి చీకటి రానే రాదు. అది ఎంతకాలము చీకటు, ఎంతకాలము వెలుతురు ఉంటుందో అంతకాలము వెలుతురున్న చోటకి చీకటి రాదు. అందుకోసమే ఆ చీకటి తన చింతకు రాకుండా ఉండాలంటే మీరు ఎప్పుడూ జ్ఞానస్వరూపులై ఉండాలి. అనగా పరమాత్మ చింతన చేస్తూ కర్తవ్య కర్మలు చేస్తున్నటువంటి పుణ్యపురుషుల్లో ఎప్పుడు జ్ఞానజ్యోతి ప్రకాశిస్తూనే ఉంటుంది. జ్ఞానం ఉన్న చోటికి చీకట్లు రాబోవు వాళ్ళు ఎప్పుడు కూడా. అందుకోసమేనైనా మాయను జయించాలంటే ఆ మహేశ్వరుడు చెప్పినట్టు ఆచరిస్తూ ఆ మహేశ్వరుని భజిస్తున్నటువంటి పుణ్యపురుషుల చెంతకు మాయ రాదు. అది మాయను జయించిన వాళ్ళే అవుతారు ఆ పుణ్యపురుషులు. ఓం తత్సత్. మీ సందేహ నివృత్తి అయిందనైనా. ఓం నమః శివాయ.